ఓ సుకుమారి నిన్న థియేటర్స్లో రిలీజ్ అయింది. యాజ్ యూజువల్ జరిగేట్టుగానే నా సినిమాలకి మధ్యాహ్నానికి సాయంత్రానికి అలాగా స్లోగా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అండ్ స్లోగా మధ్యాహ్నం తర్వాత నుంచి పికప్ అవుతూ వస్తుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. పర్టికులర్లీ ఆడవాళ్ళు ఉమెన్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి సినిమా తీశారని, నవ్వుకున్నామని, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యామని. అండ్ ఫ్యామిలీ హీరో అని వేశారు. సో దానికి జస్టిఫై చేసేలాగా ఉమెన్ నుండి మంచి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ, మీరు మీ ప్రేమను చూపిస్తున్నందుకు ఓ సుకుమారి పట్ల, నా పట్ల. అండ్ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా బాగా స్ప్రెడ్ అవ్వాలి అండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫోటో. సో అందరికీ నమస్తే. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ రోజు చూసినప్పుడు చాలామంది నన్ను అడిగిండ్రే, అంజమామ హీరో ఎన్ని రోజులు ఉన్నారో మీరు కూడా అంతా త్రో అవుట్ క్యారెక్టర్ చేసిర్రు, సో బాగా వచ్చింది. ఇక చాలామంది అయితే షర్ట్ ఇంపుకొని చేసిరన్నారు. కాకపోతే దానికోసం అయితే చాలా కష్టపెట్టిండు మా డైరెక్టరు. ఒక 4-5 టిఫిన్లు తినిపెట్టి వాటర్ తాగిపించి పుట్ట కనబడాలని చేసిన, అయినా కానీ కొంచెం తక్కువనే కనబడ్డది. 4-5 టిఫిన్లు అయితే ఫుల్ చేసినాం. సో ఈ సినిమా మాత్రం ఒక ఫ్యామిలీ కూర్చొని హ్యాపీగా మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో హ్యాపీగా బయటకు వస్తారు. సో ఫస్ట్ హాఫ్ అయితే నవ్వుకుంటారు చాలా. సెకండ్ హాఫ్ అయితే ఇక మీరు కొంచెం, నేను కూడా ఏడ్చిన కొన్ని సందర్భాలు. అసలు నేను అందులో ఉండగా నాకు కూడా దుఃఖం వచ్చేసింది. చాలా అయితే బాగున్నది. మీరైతే వాచ్ చేయండి, తప్పకుండా అందరు థియేటర్కి వెళ్ళండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, మరి అలాగే భరత్ డైరెక్టర్ గారికి, తర్వాత మన మహేశ్వర్ రెడ్డి ప్రొడ్యూసర్ గారికి, అలాగే మమ్మల్ని ఇంత అందంగా చూసిన డిఓపి సార్ గారికి, రమేష్ గారికి, తర్వాత హీరో అంటే ఇక తిరువీరు మాకు సొంత ఇంట్లో మనిషి అల్లుని లెక్క. సో మేమైతే ప్రతి సీన్లో మంచిగా పర్ఫామ్ చేసినాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఒక మారుమూల గ్రామం లంబాడిపల్లి, జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంకి వెళ్ళి వచ్చిన. సో మాది ఒక యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ షో అనేది. సో అందులోకి వెళ్ళి నేను, గంగవ్వ, హనీలు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఇట్లా బయట మేము సినిమాలు చేస్తున్నాము. సో ఇప్పుడైతే నేనైతే బిజీనే ఉన్నా. సో మీరైతే తప్పకుండా వాచ్ చేసేయండి థియేటర్కి వెళ్ళి. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరూ ఏంటంటే నవ్వుకుంటూ బయటకు వస్తారు. సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా ఏడుస్తారు. ప్లస్ చాలా బాగుంది క్లైమాక్స్ కూడా. సో ఈ సినిమా అని అనుకోకండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అంజమామ గారు, మీరు ఇందాక మాట్లాడుతూ నేను మై విలేజ్ షో ద్వారా వచ్చాను, నా వీడియోస్ చూస్తూ ఉంటారన్నారు కదా. సో ఇంతమందితో పర్ఫామ్ చేసినప్పుడు ఆన్ లొకేషన్లో కానీ సెట్లో కానీ మీకు బాగా గుర్తుండిపోయిన విషయం ఏమైనా ఉందా? మా ఆడియన్స్తో షేర్ చేసుకుని. అంటే ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అందరూ, అందులో మీకు బాగా గుర్తున్నది ఏంటి? క్లైమాక్స్లో ఒకటి హీరోయిన్కి ఒక డైలాగ్ చెప్పాలి. ఏదంటే డైరెక్ట్ అందరు అయిపోతుంది, ఆమెని మేడంది అందరు ఆల్మోస్ట్ అయిపోతుంది, అంజమామ నీ డైలాగ్ అని చెప్పిస్తాడు. డైరెక్టర్ నువ్వు చెప్పేస్తాడు. చెప్పగానే అమ్మ మావోడు పార్టీకని దాచుకున్న డబ్బులన్నీ ఒక పేదావిడకి ఇచ్చేసిందని చెప్పాను. నేనేం చేసిన అంటే ఒక అమ్మాయికి ఇచ్చేసిందని చెప్పేసిన. సో అదైతే బాగా గుర్తుండిపోయింది. అది సెటిల్ నాకు అసలు అంటే నేను ఎంజాయ్ లాగా ఉంటా కాబట్టి అదే అనిపించింది. మన వాళ్ళందరూ మామ మీ ఏం చెప్తున్నావు అసలు ఏంది అని అన్నారు. సో అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, తిరువీరుతో ఒకటి చేసేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ రోజే కెమెరా పెట్టి యాక్షన్ అని చెప్పారు. చెప్పగానే వచ్చేసి అంజుమామ అంటుండు. ఏది యాక్చువల్గా బాబాయ్ క్యారెక్టర్ చేసినాము, అంజుమామ అంటుండు. 2 సార్లు కూడా అట్లే అన్నాడు. తర్వాత అదొకటి. అంటే నేను ఏంటంటే అందరికీ చందమామ లెక్క అంజమామ బ్రాండ్ అయిపోయినాయి వచ్చని అనుకున్నా, అంతే. సార్ సినిమాలో కూడా చందమామ రెఫరెన్స్ ఎక్కువ వాడతారు, మీరు దాన్ని స్టేజ్ మీద కూడా తీసుకొచ్చారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్.